హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఫ్యాషన్ ఫ్రూట్ మా పెరట్లో ఎన్ని కాయలు కాసిందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కాయ ఫస్ట్ కోసుకుని మనం ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇదిగో ఫ్రూట్ కట్ చేస్తున్నాను చూడండి. ఇది ఫ్రూట్ తయారయ్యాక లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది, లోన పల్ప్ కూడా ఎల్లో కలర్లోనే ఉంటుంది. చూడండి, ఈ సీడ్స్ వచ్చి సబ్జా గింజలా ఉన్నాయండి. ఇవి కూడా మనం తినేయచ్చు. చూడండి, ఈ పల్ప్ తోటి జ్యూసు, బటర్ మిల్క్, జెల్లీ, జాము ఇలా చాలా రకాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఇదిగో చూడండి, ఈ పల్ప్ వచ్చి నిమ్మకాయలాగా పుల్లగా ఉన్నది. ఈ ఫ్రూటు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ మొక్క ఎలా పెంచుకోవాలో చూపిస్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవరు ఇది పాలినేషన్ చేశాక 4 రోజులకైతే ఇలా చిన్న కాయలు వస్తున్నాయండి. ఈ కాయ వచ్చిన 25 రోజులకైతే పండు తయారవుతుంది. ఇంకోండి మొగ్గలు ఉన్నాయి, ఇంకా చూడండి ఇవన్నీ కాయలు దిగినాయి. చాలా బాగా అయితే కాయలు కాసింది. నేను దీనికి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదండి. ఎప్పుడు మన అన్ని మొక్కలకి ఇచ్చినట్టుగా వెజిటేబుల్ వేస్టేజ్ ఇస్తాను. వాటర్ కూడా ప్రతిరోజు ఏమీ ఇవ్వలేదు. ఇంక ఈ పండు తయారైపోయింది చూడండి. రేపటికైతే బాగా కలర్ వస్తుంది. నేను రేపు ఊరికి వెళ్తాను, అందుకని ఈరోజు కట్ చేసేస్తున్నాను. ఇవి ఒక 2 డేస్ ఇలా ఉంటే ఫ్రూట్ అయితే పాడవుతుందండి. ఇది ముందు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇంకా చూడండి ఎన్ని కాయలు అయితే దిగినాయో, చాలా బాగుంది కదండి. ఇదిగో చూడండి, తొండ కాయలు కొట్టేస్తుంది. దీనికైతే ఏ చెడుపేడలో లేవు, ఏ మందు కొట్టక్కర్లొద్దు, చాలా బాగా కాస్తుంది. ఈ మొక్క నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి. ఇది 10 నెలలకి కాయలు అయితే కాసింది. మొక్క కాదండి, ఇది చిక్కుడు పాదులో పాకింది. ఇంకా చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ తయారైపోయినాయి. పూత అయితే అండి మే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఫస్ట్ టైం అయితే పాలినేషన్ చేయలేదు, అది కాయ రాలేదండి. పాలినేషన్ చేయక కంపల్సరీ పాలినేషన్ చేస్తేనే ఇదైతే కాయ వస్తుంది. ఫ్లవర్ అయితే చాలా ఎక్కువగా వస్తుందండి. మనం ఇంతకుముందు వీడియో కూడా పెట్టాం మన ఛానల్లోని. చాలా ఫ్లవర్ అయితే వస్తుందండి. ఇది 4వసారి కాపండి. అప్పుడని మే నెల నుంచి కూడా కాస్తుంది. మనం ముందు ఆగస్టులో వేసాము ఈ మొక్క అయితేని. చాలా బాగా కాస్తుంది చూడండి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, మనం అందరూ ఇంట్లోనే పండించుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ కొనడానికి కూడా దొరకట్లేదండి మన వైపు అయితేని. ఇంకా చూడండి కాయలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ 4 డేస్ కాయలండి. చూడండి భలే ముద్దుగా ఉన్నాయి కదా. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు పిందెలు దిగినాయండి. ఇవైతే ఫ్రూట్స్. ఈ కాయలన్నీ కోసేసుకుంటున్నాను. ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇవి ఎన్ని కాయలు కాసినాయో చూడండి. ఈ ఫ్యాషన్ ఫ్రూట్లోని విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయంటండి. ఇది హార్ట్కి కూడా చాలా మంచిదంట, స్కిన్ గ్లో వస్తుందంట. దీనివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది హార్ట్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది క్యాన్సర్, ఫ్యాటీ లివర్ కూడా చాలా మంచిది అన్నారని నేను ఈ మొక్క అయితే తీసుకున్నానండి. ఈ ఫ్రూటు జ్యూస్లో కూడా ఎక్కువగా మనం ఉపయోగించుకోవచ్చు. జెల్లీస్ చేసుకోవచ్చు, జామ్ చేసుకోవచ్చు, బటర్ మిల్క్ చేసుకోవచ్చు, సబ్జా గింజలు వాటర్లో కలుపుకోవచ్చు, లెమన్ జ్యూస్లో కూడా తీసుకోవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వీటిని మన ఫుడ్లో చేర్చుకుంటే చాలా మంచిది. ఫ్యాషన్ ఫ్రూట్ పీలు ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకుని వంటకాల్లో 1 స్పూన్ పౌడర్ వేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్తోని బాధపడే వాళ్ళకి చాలా మంచిది.
ఈ ఫ్రూట్స్ మనం ఇంట్లో ఆర్గానిక్గానే పండించుకున్నాం కదండి, ఏ ఫెర్టిలైజర్స్ వేయలేదు దీనికి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రూటు క్యాన్సర్కి, షుగర్కి, ఫ్యాటీ లివర్కి, హార్ట్కి ఇలాగా చాలా మంచిదంట. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలన్నా ఈ ఫ్రూట్ మనకైతే బయట కొనుక్కుందామన్నా దొరకట్లేదు. అందుకని మీరు కూడా ఒక మొక్క తెచ్చుకుని వేసుకోండి. ఇది చాలా ఫ్రూట్స్ అయితే మనకి ఇస్తుంది. దీనికి మనం ఏమీ పెద్దగా పని చేసే అవసరం లేదు, వాటర్ కూడా రోజు ఇవ్వనవసరం లేదు. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మాత్రం మనం పాలినేషన్ చేసుకుంటే ఫ్రూట్స్ అయితే బాగా వస్తున్నాయి. ఈ ఫ్రూట్లోని కెరటిన్, పొటాషియం ఇలా విటమిన్స్, మినరల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ పల్ప్ని యూజ్ చేసి జ్యూస్లు అది చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా వెరైటీగా చేసుకోవచ్చు అని తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.